అవుతమ్మి ఉప ఎన్నిక వస్తుందంటవా? ఏక ఛాన్సే ఉండదన్నా. లేలే బై ఎలక్షన్ పక్కా అంటురు కదా. ఒకళ్ళ వచ్చినా అధికార పార్టీ గెలుస్తుందబ్బా. మొన్న జూబ్లీ హిల్స్లో చూడలే అనే చర్చలు నడుస్తున్నాయి. అయితే తెలంగాణ వచ్చిన కాంచైతే బొచ్చెడు మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినా ఎవ్వరు రాజీనామా చేయలే. ఏడ ఉప ఎన్నికైతే రాలే. అయినా ఇప్పుడు గమ్ముచ్చట బగ్గా వినబడుతున్నందుకే గీ వార్త. సుత్తి లేకుండా సూటిగా రాజీనామా గురించి దానం నాగేందర్ సార్ని అడిగితే సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అంటే ముఖ్యమంత్రి సార్ ఆర్డర్ వేస్తే ఎమ్మెల్యే పదవి విడిచిపెట్టి మళ్ళా పోటీ చేస్తానికి రెడీ అంటున్నాడు. ఇక అప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది అన్నట్టు. మరి ఈ పారు కూడా గెలుస్తావా సారు? ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. కారు గుర్తు మీద గెలిచిన ఇంకో 9 మంది ఎమ్మెల్యేలు కూడా గులాబీ భవన్ లోకి వెళ్ళి గాంధీ భవన్ లోకి వచ్చిరు. కానీ దానం సార్ కథ వేరు. చెయ్యి గుర్తు మీద ఎంపీగా నిలబడి ఓడిపోయిండు సికింద్రాబాద్ సీట్ల. ఈ లెక్కన పార్టీ మారినట్టు పక్కా సాక్ష్యం ఉన్నట్టు. అందుకే పదవి పోతుందనే ప్రచారం నడుస్తుంటే గిట్ల అన్నాడు ఇవాళ. లేలే మేము పార్టీ మారలే, డెవలప్మెంట్ కోసం సీఎం గారిని కలిసినాం అనేది కడమోళ్ళ మాట. ఇదే ముచ్చట సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంటే ఏదో ఒకటి తెలుసుమని స్పీకర్ సార్ ఆర్డర్ వస్తే తాపాకోల్ని పిలిచి విచారణ చేస్తున్నాడు. జంపింగ్ ఎమ్మెల్యేల కేసు క్లైమాక్స్ కి వచ్చినట్టే కాబట్టి ఏమయ్యేది కొత్త ఏడాది లోపట్నే తేలిపోయే ఛాన్స్ ఉంటుంది.